తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ పాలన ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బేసిక్‌గా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన తర్వాత, బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ఇక్కడ వచ్చింది. హ్మ్. సో, కాంగ్రెస్ విజయానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమైన కారణం. హ్మ్. ఆయన పాదయాత్ర కావచ్చు, ఆయన ఏ విధంగా సమాధానాలు ఇచ్చారన్నది కావచ్చు. సో, ఆ విధంగా వారు ముఖ్యమంత్రి ఓకే. అయ్యారు. హ్మ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ, హైదరాబాద్ అన్నది ఆటో పైలట్ మోడ్‌లో ఉంది. హ్మ్. సో, ఈ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. సో, దానితో పాటు మళ్ళా ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు చేస్తున్న అంశాలేంటంటే, వాళ్ళు ఇచ్చిన 5 హామీలు అనుకుంటాను హ్మ్. ఇక్కడ. హ్మ్. ఇక్కడ ఇక్కడ 5 గదా! ఆ 5 హామీల ఇంప్లిమెంటేషన్. హ్మ్. తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ పొజిషన్ గూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారే 1, 2 చోట్ల అన్నారు. హ్మ్. ఈవెన్ సాలరీస్ ఇవ్వడానికి గూడా మన దగ్గర డబ్బులు లేవు. అవును. ఆ విధమైన పరిస్థితి అని గూడా వారు మాట్లాడారు. హ్మ్. సో, ఉన్న పరిస్థితులలో అనేక అంశాలను తీసుకొని వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఎందుకంటే ఇక్కడేంటి అబ్సల్యూట్ మెజారిటీ అన్న కాన్సెప్ట్ లేదు. ఎస్ సార్. అటు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అవును. ఎంఐఎం పార్టీ ఉంది. వీరందరూ కూడా కలిసి నాకు తెలంగాణలో నచ్చేది ఏంటంటే హ్మ్. డిస్కషన్స్ చక్కగా జరుగుతాయి ఎస్ సార్. అసెంబ్లీలో. అవును. ఏదైనా ఇష్యూ తీసుకున్నప్పుడు మన ఈవెన్ కాళేశ్వరం డిస్కషన్ జరిగిన హ్మ్. హరీష్ రావు గారు మాట్లాడడము, మిగతా వాళ్ళు మాట్లాడడం చూసాం. ఇష్యూ బేస్డ్, నాలెడ్జబుల్ బేస్డ్ డిస్కషన్స్ ఉంటాయి. హ్మ్. కాబట్టి వీరొక కొత్త ప్రపోజల్ మూసీ ఫ్రంట్ డెవలప్మెంట్ కావచ్చు, లేకుంటే మిగతా ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే కావచ్చు, గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవాలి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా వీరు చేస్తున్నారు. హ్మ్. సో, వారి పాలనలో వాళ్ళ దీంట్లో ముందుకు వెళుతున్నారు. ఇట్స్ ఓకే. ఏ గుడ్ దిస్ అంటే కాళేశ్వరం